హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఇష్టమే. మన ఛానల్కి 150+ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. స్పెషల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్. కీప్ సపోర్టింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ఈ లాక్డౌన్ టైంలో ఎంతమంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్పైసీ నూడిల్స్ని మిస్ అవుతున్నారు? అందరూ కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. నేను మాత్రం చాలా చాలా మిస్ అవుతున్నాను. కానీ ఈ సిచ్యువేషన్లో బయటకు వెళ్ళి తినడం అంత సేఫ్ కాదు కదా. అందుకే నేను ఇంట్లోనే ఫస్ట్ టైం స్పైసీ హక్కా నూడిల్స్ని ట్రై చేశాను. అది ఎలాగో మీకు కూడా చూపించేస్తాను. సో దానికి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్ హక్కా నూడిల్స్. నేను ఈ నూడిల్స్ మొత్తం వాడేశాను. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు యూస్ చేసుకోండి. పిజ్జా అండ్ పాస్తా సాస్, ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి. వెనిగర్, టొమాటో సాస్, గ్రీన్ చిల్లీ సాస్, డార్క్ సోయా సాస్, అలాగే కొంచెం మిరియాల పొడి, కొంచెం నూడిల్స్ మసాలా, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం నూనె కూడా కావాలి. ఇప్పుడు నూడిల్స్ని బాయిల్ చేసుకునేందుకు ఒక గిన్నెలోకి 2 లీటర్స్ వరకు వాటర్ని పోసి అందులోకి 1 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ని వేయడం వల్ల నూడిల్స్ అనేవి ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడిగా ఉంటాయి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. చూసారు కదా, నీళ్లు చక్కగా రోలింగ్ బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు దీంట్లోకి నూడిల్స్ని వేసేసుకోవాలి. నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ని పోసుకోండి. ఒక్కసారి కొంచెం ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ నూడిల్స్ని 85 to 90% వరకు కుక్ చేసుకుందాం. అంటే ఒక 5 minutes వరకు. ఇది ఓవర్గా కుక్ అయితే మెత్తగా ఉండి తినడానికి బాగోవు. మనకి పొడి పొడిగా రావాలి నూడిల్స్. సో ఈలోపు మనం దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టేసుకుందాం. చూసారు కదా, నేను వెజ్జీస్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. నూడిల్స్లోకి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటాయి తినడానికి. అండ్ మీరు కావాలంటే ఎక్స్ట్రా వెజ్జెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఇవే తీసుకున్నా. స్ప్రింగ్ ఆనియన్స్, గ్రీన్ అండ్ వైట్, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు. ఇప్పుడు ఒకసారి నూడిల్స్ పొజిషన్ ఏంటో చెక్ చేసేసుకుందాం. సో నేను చెప్పినట్లు ఈ నూడిల్స్ 85 to 90% వరకు కరెక్ట్గా కుక్ అయిపోయాయి. చూసారు కదా, ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ పొడి పొడిగా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. ఇప్పుడు ఇవి తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఒకసారి నేను మీకు చూపిస్తాను నూడిల్స్ ఎంతవరకు కుక్ అయ్యాయో. చూసారు కదా, ఇలా విరిపితే చక్కగా విరిగిపోవాలి, పిండిలాగా అంటుకోకుండా. అప్పుడు కరెక్ట్గా కుక్ అయినట్టు. దీంట్లోకి కొంచెం ఆయిల్ డ్రాప్స్ వేసుకుని చేత్తో చక్కగా ఆయిల్ అంతా నూడిల్స్కి అంటేలాగా స్మూత్గా కలుపుకొని పక్కకు పెట్టేయండి. ఈలోపు అవి తడి లేకుండా ఆరిపోతాయి చక్కగా. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్స్ వరకు నూనెను వేసుకోవాలి. నూనె వేడెక్కాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి హాఫ్ ఫ్రై చేసుకోవాలి. ఇది కర్రీస్, ఫ్రైస్లోకి లాగా ఓవర్ ఫ్రై చేసుకోకూడదు. ఇప్పుడు వేసే వెజిటేబుల్స్ అన్నీ కూడా 90% వరకే ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీంట్లోకి స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాడలు వైట్ అండ్ గ్రీన్ రెండు వేసేసి సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసి సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసేసుకుని ఆయిల్లోకి చక్కగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికల్ని
కొద్దిగా కారం కూడా వేసి చక్కగా మెల్లిగా మిక్స్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ వరకు ఫోర్క్ సాయంతో చక్కగా ఇలా టాస్ చేసుకుంటూ నూడిల్స్ని ఫ్రై చేసుకోండి. ఈ నూడిల్స్ని బ్యాచిలర్స్ కూడా ఈజీగా రూమ్లోనే చేసేసుకోవచ్చు. కాకపోతే అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండాలని ఏం లేదు. ఆ టొమాటో సాస్ ఒకటి, ఉప్పు, కారం, ఈ నూడిల్స్, లిమిటెడ్గా వెజిటేబుల్స్ ఉంటే చేసేసుకోవచ్చు. చూసారు కదా, 5 మినిట్స్లో ఇలా చక్కగా టాస్ చేసుకున్నాను, అన్నీ కలిసిపోయాయి. ఇప్పుడు లాస్ట్లో దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం, తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసేసి ఇంకొక 2 నిమిషాల పాటు టాస్ చేసుకుందాం. ఇలా 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అంతే, స్పైసీ హక్కా నూడిల్స్ రెడీ. ఇప్పుడు దీని మీద నేను సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, ఒక చిన్న నిమ్మకాయ చెక్కని పెట్టి గార్నిష్ చేసేసుకున్నాను. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లాగా లుక్ రావాలి కదా. అసలు ఉల్లిపాయ ముక్కలు లేకుండా మనం నూడిల్స్ని ఊహించుకోగలమా? నాకు ఆల్రెడీ అర్థమైపోయింది మీ అందరి నోట్లో నీళ్లు ఊరుతున్నాయని. ఇంకెందుకు లేటు, మీరు కూడా ఇంట్లో 20 మినిట్స్లో సేఫ్గా ఈ నూడిల్స్ని రెడీ చేసేసుకుని ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్లో చెప్పరాదు? నాకైతే ఇది హిట్ అయినట్టే కనిపిస్తోంది. సో దీంట్లోకి చక్కగా ఇలా నిమ్మకాయ పిండేసుకుని నేనైతే టేస్ట్ చేసేయబోతున్నాను. మీకు కావాలంటే మీరు కూడా చేసేసుకుని తినేయండి. అలాగే నా ఈ హక్కా నూడిల్స్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేంత వరకు దిస్ ఇస్ టీజే సైనింగ్ ఆఫ్.